హాయ్ హలో ఇవాళ సాటర్డే కదా మార్నింగే మా పిల్లలకైతే కొర్ర దోశలు వేశాను. పచ్చడి కొర్ర దోశలు టిఫిన్ చేసి స్నాక్స్గా అయితే ఖర్జూరం తీసుకొని వెళ్ళారు. హాఫ్ డేనే ఇంటికి వస్తారు. ఇక నేనైతే రెడీ అయిపోయి మా వదినోళ్ళు నాకు ప్రతిష్ట చేస్తుంటే ప్రథమానంది గుడిలో అక్కడికైతే వెళ్ళాము. మా మా వదిన మా అన్న అందరూ కలిసి అక్కడ నాగప్రతిష్టకు పూజ చేస్తున్నారు. ప్రథమానందికి అయితే వెళ్ళాను. దగ్గరే, మా ఇంటికి దగ్గరలోనే ఉంది ప్రథమానంది గుడి. అక్కడైతే ఉండి ఇంటికి మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్కి అయితే గోంగూర పప్పు చేశాను. అన్నము గోంగూర పప్పు. ఇక పిల్లలు హాఫ్ డేనే ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఈ పిల్లల్ని స్కూల్కి పంపించిన వెంటనే అయితే నేను గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి గుడిలో పూజలు అవి చూసేసుకొని నాగప్రతిష్ఠ చేసేది 3 days పడుతుంది. అయితే ఫస్ట్ రోజు అన్నమాట ఇది. ఇక ఈవినింగ్కి అయితే క్యాలీఫ్లవర్ది గోబీ చేశాను. కలర్ వేయలేదు, అందుకు అది ఎలా వచ్చింది. ఇక గోంగూర పప్పు అయితే లంచ్ లేక్ చేశాను. ఓన్లీ పచ్చిమిర్చి, తెల్లగడ్డ, పప్పు వేసి ఉడికించి ఎనుపుకొని తిరువాత పెట్టుకోవాలి. గోంగూర పప్పు అయితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో అయితే గోంగూర పప్పు నోటికి పుల్ల పుల్లగా రుచిగా బాగుంటుంది. అంతే అండి వీడియో. బాయ్. ఈరోజు లంచ్ ఏం చేసావమ్మా? హాయ్ హలో. ఇవాళ మా లంచ్ వచ్చేసి అన్నము, ఇది మీ నాన్నకి క్యారీ పెడుతున్నా, ఇంకా గోంగూర పప్పు, చెరుకు